కుమారుడు కుమార్తె దీంట్లోనే సెకండ్ ఐసి గారు మరి ఇప్పుడు ఐసి గారు వంశీ గారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అంశం, టీడీపీ జనసేనతో బీజేపీని జతకట్టించి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ ద్వారా ఏదైనా వివాదం సృష్టించాలనేటువంటి దానికి వైసీపీ వ్యూహరచన చేస్తుంది అని అనుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలను పంపించి షర్మిలను అక్కడ స్ట్రాంగ్ చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుని చేల్చాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వ్యూహం చేసి ఉంటారు అనుకోవచ్చా? మరి అటువంటి ఈ వ్యూహం అటు జరిగినప్పుడు ఈ వ్యూహం కూడా ఇటు జరిగి ఉండొచ్చు కదా. ఆ వ్యూహం అటు అయినప్పుడు ఈ వ్యూహం కూడా అయ్యుండొచ్చాము కదా. అయ్యుండొచ్చాము అంటున్నా నేను. అది చూడలా ఇది చూడలా. అయితే ఎవరో ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్పాడు, ఇది ఇట్లా జరుగుతుంది, దీని వెనకేది ఇట్లా ఉంది అని కొంచెం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు కూడా ఇట్లా కలిస్తేనే బాగుండిద్ది బీజేపీ అనే దాని మీద ఉన్నారు. అట్లా వాళ్ళు కూడా పుష్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా అనేది చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఉన్న బీజేపీ నాయకుల్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి బీజేపీ గెలవపోయినా పర్వాలా, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన గెలవకూడదు, వాళ్ళకి వైఎస్ఆర్సీపీ గెలవటమే ముఖ్యం. అటువంటి ప్రేమికులు ఉన్నారు ఇక్కడ. అందుకని వాళ్ళు ఇదంతా నడుపుతున్నారు అనేది. సరే, ఏదో నడుస్తుంటాయి ఎన్ని రాజకీయాల్లో. ఏమండి, ఇందాక అంటే షర్మిల అని ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చేల్చడం వెనక, ఇలాంటి రాజకీయ వ్యూహం వెనక చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమన్నా ఉండిద్ది అని అనుకోవచ్చా? ఉండేటువంటి అవకాశాలు ఉండవు అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయనకి కావాల్సిన వ్యక్తి అనుకుంటే అలాంటిది ఏమైనా ఉందా అనుకోవచ్చా? వంశీ గారు, అంటే ఇక్కడ మనందరికీ తెలిసింది ఒకటి, వైఎస్ షర్మిల గారి వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి అవకాశమే లేదు, ఆస్కారమే లేదు వంశీ గారు. నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారు అసలు ఇక్కడ తెలంగాణలోనే షర్మిల రాకని ఎందుకు ఆయన వ్యతిరేకించారు. అయితే ఇక్కడే కొద్దిసేపటి క్రితమే షర్మిల మాత్రం మొత్తం ఇక్కడ మేము చేసిన త్యాగం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మేమే గెలిపించాము, 33 సీట్లు అవుట్ రైట్గా కాంగ్రెస్కి మా వల్ల వచ్చినాయి అని చెప్పేసింది వంశీ గారు కొద్దిసేపటి క్రితమే. సంక్రాంతి తిరణాల్లో కూడా ఇస్తి గారు 2 పుంజులు కొట్టుకున్న తర్వాత గెలిచింది ఒక పుంజు ఓడిపోయిద్ది. ఈ పుంజు గెలిచిన తర్వాత ఒకరోజు ఎప్పుడో వచ్చి ఒక అతను వచ్చి దాణా వేసి వెళ్ళాడట. ఒకరోజు వచ్చి ఎప్పుడో, అంటే ఆ కోడి ఒక 8 సంవత్సరం పెరిగేటప్పుడు ఎప్పుడు ఒకరోజు వచ్చి దాణా వేసి వెళ్ళాడని, ఈ పుంజు గెలవటం వెనక నేను ఆ రోజు దాణా వేయబట్టి ఈ పుంజు గెలిచిందంటే ఎట్ట కుదిరిద్ది గారు? అంటే నేను అంటుంది, అంటే సంక్రాంతి వచ్చింది కాబట్టి కాస్త అట్లా తీసుకెళ్తున్నాం. కానీ పాపం ఆమె చేసింది ఏంటి? వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఆమె చేసింది ఏంటి? ఏమి చేయగలిగింది? ఒకటి ఆమె చేసింది ఏంటంటే, ఆమె ఒక మహిళ పార్టీ పెట్టి 3700 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు, సరే 5000 కిలోమీటర్లు మొత్తానికి మాత్రం మారదాన్ చేసి పారేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. 100% తను పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా చేసింది. 2-3 వివాదపరమైనటువంటి అంశాల్లో తను చాలా స్పీడ్గా యాక్టివ్గా వ్యవహరించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి, వాళ్ళ ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళందరూ కావటానికి నేను పోటీ చేయకపోవటం వల్ల అది కారణం అని అంటే ఎలా? అంటే 10,000 ఓట్లు నేను చేయకపోవటం వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 ఓట్లు పైన గెలిచాను అంటే వారు 10,000 ఓట్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు. కావాలా నిజంగా వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినట్లయితే, వైఎస్ఆర్టీపీ పార్టీ కనుక షర్మిల కనుక ఇండివిజువల్గా పోటీ చేసి ఉన్నట్లయితే తెలంగాణలో ఆమెను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేవాళ్ళు కాదు. ఆమెకు ఎవరు ఇచ్చారో కానీ సలహా, అద్భుతమైనటువంటి సలహా ఇచ్చారు. ఆమె రాజకీయ భవిష్యత్తులో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏదైనా ఉంది అని అంటే ఆమె నిన్న పోటీ చేయకుండా ఉంటాం. ఆమె కనుక పోటీ చేసి ఉన్నట్లయితే వైఎస్ఆర్టీపీ తరఫున ఇక్కడ 1% బిలో బీజేపీకి అక్కడన్నీ 2,63,000 ఓట్లు వచ్చినాయి కదా, దగ్గరగా అంతకంటే లోపే వచ్చేటువంటి అవకాశం ఉండేది. అంతే, అంతకుమించి అవకాశమే లేదు. ఎక్కడ ఏ స్థానాల్లో వాళ్ళు గెలవగలుగుతారు? ఏ స్థానాల్లో వాళ్ళకి సాధ్యమైద్ది? ఎక్కడా లేదు. మహా అయితే 1%, 100కి అటు ఇటుగా వచ్చిండేమో. కానీ ఆమె పోటీ చేయకుండా ఉన్నది చూసారా, అది వ్యూహం. ఎవరో కానీ మంచి సలహా ఇచ్చారు.